మధ్యప్రాచ్యంలో ఇరాన్ అమెరికాల మధ్య మళ్లీ భీకర యుద్ధం జరుగుతోంది. గత నెలలో కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని పక్కన పెట్టి అమెరికా, ఇరాన్ పరస్పరం దాడులకు పాల్పడుతున్నాయి. ముఖ్యంగా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు క్షిపణులతో, డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్లోని పలు కీలక సైనిక స్థావరాలపై అమెరికా క్షిపణి వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 35 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా 300 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు ఇరాన్ అధికారులు తెలిపారు. ఈ అకస్మాత్తు దాడులతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశానంటాయి. పర్షియన్ గల్ఫ్లోని అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధి తమ రెడ్ లైన్ అని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ జలసంధిని దాటాలని ఏ విదేశీ శక్తి ప్రయత్నించినా సహించేది లేదని ఇరాన్ సైనిక ప్రతినిధి కల్నల్ ఇబ్రహీం జోల్పగాలి గట్టిగా హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లుగా తమ దేశంలోని పవర్ ప్లాంట్లు, వంతెనలపై దాడులు జరిగితే పశ్చిమాసియాలోని అమెరికా మిత్ర దేశాల మౌలిక సదుపాయాలను నాశనం చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఈ హెచ్చరికలతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికా దాడులు ఇప్పుడు ఇరాన్ రాజధాని టెహ్రాన్ సరిహద్దుల వరకు చేరాయి. టెహ్రాన్, పెమ్నన్ ప్రాంతాల్లోని ఇరాన్ అంతరిక్ష పరిశోధన కేంద్రాలు, బాలిస్టిక్ క్షిపణి తయారీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దళాలు దాడులు చేశాయి. గ్రేటర్ టర్న్ప్ ద్వీపంలో ఉన్న ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను నాశనం చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. సిస్తాన్, బలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్న ఇరాన్ ఆర్మీకి చెందిన 388వ ఇన్ఫాంట్రీ బ్రిగేడ్పై జరిగిన దాడిలో 7 సైనికులు మరణించినట్లు సమాచారం. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కూడా తన ప్రతాపాన్ని చూపించింది. బహ్రెయిన్, జోర్డాన్, కువైట్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తమ దేశంలోని కుర్జిక్ ప్రాంతంపై జరిగిన డ్రోన్ దాడులను ఇరాక్ ప్రధాని అలీ అల్ జైదీ తీవ్రంగా ఖండించారు. ఇరాన్ భూభాగంపై ఉన్న ఇరాన్ మద్దతుల గల గ్రూపులను నిరాయుధులను చేయడానికి కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. హార్మూజ్ జలసంధి గుండా జరిగే చమురు రవాణా ఈ యుద్ధం వల్ల తీవ్రంగా దెబ్బతింది. యుద్ధ భయంతో సరుకు రవాణా నౌకల రాకపోకలు పావువంతు పడిపోయాయి. సముద్రపు దాడుల నుంచి తప్పించుకోవటానికి కొన్ని చమురు రవాణా సంస్థలు తమ నౌకలకు ఉన్న లొకేషన్ ట్రాకర్లను నిలిపివేసి ప్రయాణిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $85 దాటింది. ఇది సాధారణ రోజుల కంటే 15% ఎక్కువ. యుద్ధం మరింత ముదిరితే చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపి చర్చల్లో పాల్గొనేలా చేసేందుకు పాకిస్తాన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో శాంతి చర్చలు జరపటం చాలా కష్టమని పాకిస్తాన్ విదేశాంగ శాఖ తెలిపింది. మరోవైపు ఇరాన్కు తమ చర్యలు నచ్చటం లేదని, వారు కూడా ఒక ఒప్పందానికి రావాలని కోరుకుంటున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ జైలులో నిర్బంధంలో ఉన్న అమెరికా పౌరురాలు జనా కరారీని విడుదల చేయడం ద్వారా ఇరాన్ చర్చలకు సానుకూల సంకేతాలు పంపిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంతకు ఈ ఉద్రిక్తతలు ఎప్పుడు చల్లారుతాయి? మధ్యప్రాచ్యంలో శాంతి ఎప్పుడు నెలకొంటుంది అనేది వేచి చూడాల్సి ఉంది.
ఎయిర్పోర్టును తలపించే రైల్వే స్టేషన్ హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ప్రారంభమైంది. ఈ రైల్వే స్టేషన్ను ప్రధాని మోడీ వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఇది ప్రయాణికులకు